ఇక మొదటిసారిగా ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా మూవీ రికమెండేషన్స్ అయితే ఈ వీడియోతో స్టార్ట్ చేస్తున్నా. విత్ ఫ్యామిలీ వాచబుల్ ఆర్ నాట్, విత్ స్ట్రీమింగ్ పార్ట్నర్ నేమ్‌తో పాటుగా ఇంకా ఏ సాంగ్స్ బావుంటాయి, అందరి కామన్ ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ చిన్నగా ఫాస్ట్‌గా మాట్లాడేద్దాం. మీ ఫేవరెట్ మూవీ ఏంటో కూడా చూసి కామెంట్ చేయండి. దీని రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇక ఫ్యామిలీతో చూడగలిగే ఎన్నో మంచి లవ్ స్టోరీస్‌ని కొత్త, పాత తేడా లేకుండా అన్నీ కలిపి ఈ వీడియోలో చూద్దాం. ఒకసారి మీరు కూడా చెప్పండి. ఇందులో మీకేమైనా కామన్‌గా అనిపించొచ్చేమో. చూసేసిన వారు ఒకసారి గుర్తు చేసుకోండి. చూడని వారు ఇప్పుడు సజెస్ట్ చేసేవన్నీ మంచి సినిమాలే చూసుకోవచ్చు. ఏమైనా మిస్ అయితే కామెంట్స్‌లో చెప్పండి. ఖచ్చితంగా ఇంకో వీడియో చేద్దాం. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా పాయింట్‌కొస్తే ర్యాంకింగ్ ఏం మెయింటైన్ చేయను. అన్నీ మంచి సినిమాలే కాబట్టి. ఇక నంబర్ 1 గోదావరి. 2006లో వచ్చింది. చిన్న పిల్లాడిని నేనప్పుడు. నాకు సినిమా పిచ్చి మొదలవుతుంది ఈ సినిమా రిలీజ్ టైమ్‌లోనే. ఈ సినిమాకి ఫ్యాన్స్ ఉంటారు. మెయిన్‌గా అమ్మాయిల్లో. సీత అనే క్యారెక్టర్‌కి ఎన్ని జనరేషన్స్ అయినా గుర్తుంచుకునే సినిమా ఇది. సినిమాలో మెయిన్ యూనిక్ థింగ్ ఏంటంటే, మిగతా లవ్ స్టోరీ సినిమాల్లా కాకుండా హీరో ఒక పొలిటీషియన్ అవ్వాలి అనుకోవడం. ఇంకా షూటింగ్ అంతా కూడా గోదావరి, పాపికొండలు ఇక్కడ షూట్ చేయడం, అక్కడే నరేషన్ మొత్తం నడిపి మంచి ఫీల్ గుడ్ సినిమాగా ఎండ్ అవ్వడం. శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది ఈ మూవీ. యూట్యూబ్, జీ5, ప్రైమ్ వీడియో ఈ మూడిట్లోనూ ఉంది మూవీ. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి కెఎం రాధాకృష్ణ గారు. సాంగ్స్ అయితే 'మనసా వాచా', 'ఉప్పొంగెనే గోదావరి', 'రామచక్కని సీత', 'మనసా గెలుపు నీదేగా', 'అందంగా లేనా అసలేం బాలేనా' ఇవి కల్ట్ క్లాసిక్ సాంగ్స్. అంతెందుకు ఇప్పుడు కూడా ఈ పేరు వినగానే మీలో చాలామంది అవును కదా! మంచి సినిమా కదా ఈ 'గోదావరి' అని అనుకుంటారు. నంబర్ 2 'ఆనంద్' 2004లో వచ్చింది. అంటే 'గోదావరికి' ముందే కమలిని ముఖర్జీ గారు హీరోయిన్‌గా వచ్చిన మూవీ ఇది. యూట్యూబ్ అండ్ జియో హాట్‌స్టార్‌లో కూడా ఉంది. మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ దీనికి కూడా కెఎం రాధాకృష్ణ గారే అండ్ డైరెక్టర్ కూడా శేఖర్ కమ్ముల గారే. 'యమునా తీరం', 'నువ్వేనా', 'వచ్చే వచ్చే' ఈ 3 చార్ట్ బస్టర్స్ అనే చెప్పాలి ఈ సాంగ్స్. హీరోయిన్ ఫ్యామిలీ కార్ యాక్సిడెంట్‌లో చనిపోయిన తర్వాత ఇండిపెండెంట్‌గా ఉన్న హీరోయిన్‌తో హీరో లవ్ ఏమైంది అనే స్టోరీతో ఉంటుంది. ఈ సినిమా గురించి ఆల్రెడీ చూసేసిన వాళ్ళకి బాగా తెలుసు. మెయిన్‌గా అమ్మాయిల్లో కూడా మళ్ళీ ఇందులోని హీరోయిన్ క్యారెక్టర్‌కి బాగా కనెక్ట్ అవుతారు. మళ్ళీ మళ్ళీ రిపీట్ మోడ్‌లో చాలామంది చూస్తూ ఉంటారు ఈ సినిమా ఇప్పటికి కూడా. నంబర్ 3 మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. 2015లో వచ్చింది. నాకు తెలిసి దిస్ మూవీ డిజర్వ్స్ మోర్ రీచ్ అనే చెప్తా నేనైతే. ప్రేమ కథలో సరికొత్త పాయింట్‌తో ఉంటుంది. ఏ ఏజ్‌లో అయినా ప్రేమే మళ్ళీ కలుపుతుంది అని. వరల్డ్ ఫేమస్ లవర్ తీసిన డైరెక్టర్ క్రాంతి మాధవ్ గారి డైరెక్షన్‌లో వచ్చింది. దానికంటే ముందే ఐ మీన్ వరల్డ్ ఫేమస్ లవర్ కంటే ఎన్నో ఏళ్ల ముందే. గోపి సుందర్ గారి సాంగ్స్ ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే, మరహబా, వరించే ప్రేమ హైలైట్స్‌గా చెప్పుకోవాలివి. ఇక ప్రైమ్ వీడియో, ఎంఎక్స్ ప్లేయర్, జియో హాట్‌స్టార్‌లో కూడా స్ట్రీమ్ అవుతుంది ఈ మూవీ. యూట్యూబ్‌లో కూడా ఉంటుంది నాకు తెలిసి. శర్వానంద్ గారి లుక్కు అండ్ సినిమాలో మదర్ సెంటిమెంటు, స్పోర్ట్స్ మీద ప్యాషన్, హీరోయిన్ యొక్క డెడికేషన్ అండ్ నిత్య మీనన్, శర్వానంద్‌ల యాక్టింగ్ ఇవి మేజర్ హైలైట్స్‌గా చెప్పుకోవాలి. నంబర్ 4 ప్రేమికుల రోజు. ఫిబ్రవరి 14 వస్తేనే నోటి దగ్గరే యేసయ్యాలా అనే పదాన్ని రెడీగా పెట్టుకున్నట్టు డామ్ ష్యూర్‌గా టీవీలో వేసే సినిమా ఇది. అప్పట్లో జెమినీ టీవీస్ కంటే ముందు తేజ టీవీ అని ఉండేది. అరగపామేవారు ఈ సినిమాని. ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ అయితే నీడ్స్ నో ఇంట్రొడక్షన్. 'వాలు కనుల దాన', 'రోజా రోజా', 'ఓ మరియా', 'దాండియా ఆటలు ఆడ', 'మనసు పడి' ఎనీ టైమ్ వినగలిగే సాంగ్స్ ఇవి రిపీట్ మోడ్‌లో. ఒక పేద కుటుంబంలో పుట్టిన హీరో డబ్బున్న అమ్మాయితో లవ్ అనే దీంతో ఉంటుంది కాన్సెప్ట్. బావుంటుంది ఫిల్మ్. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఆ రోజుల్లో మంచి హిట్ అంటే సినిమా. పాపం హీరో బయట చనిపోయారు. అది వేరే విషయం. సినిమా అయితే యూట్యూబ్, సన్ నెక్స్ట్, ప్రైమ్ వీడియో వీటిలో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 5 ఉల్లాసంగా, ఉత్సాహంగా. నా చిన్నప్పటి మూవీ ఇది కూడా. హీరో పాపం సెకండ్ ఫిల్మ్ చేస్తూ చనిపోయారు. అంటే ముందుగానే చెప్తున్నా ఇన్ఫర్మేషన్ పరంగా కూడా ఇస్తున్నట్టు ఉంటుందని. ఫుల్ కామెడీ ఉంటుంది మూవీ. యాక్టర్ శివాజీ గారు డబ్బింగ్ చెప్పారు హీరో రోల్‌కి. స్నేహ ఉల్లాల్ గారు హీరోయిన్. ఇప్పుడు కూడా చూస్తే నవ్వుకొని క్లైమాక్స్‌కి మంచి ఫీల్‌తో హ్యాపీ ఎండింగ్‌తో ఎండ్ అయ్యే సినిమా ఇది. హీరో లవ్ చేసే అమ్మాయి తను చిన్నప్పుడే ఒకరిని లవ్ చేశానని చెప్తే, ఆ లవ్ చేసిన వాడితో హీరో కలపడానికి ట్రై చేసేది ఈ సినిమా. ఇప్పుడంటే 'డూడు', 'ఆర్య 2', 'వాడే కావాలి' ఇవన్నీ వచ్చాయి గానీ, అప్పట్లోనే ఈ కాన్సెప్ట్‌ని ఎస్టాబ్లిష్ చేసిన సినిమా ఇది. సాంగ్స్ బై 'జీవి ప్రకాష్ కుమార్' గారు. అప్పట్లోనే ఇరగదీశారు. ఇప్పుడు కూడా మీరు కావాలంటే 'ఉల్లాసంగా ఉత్సాహంగా'ని టైప్ చేసి సాంగ్స్ వినండి. 'చకోరి', 'మన లైఫ్‌కి ఈ సీజన్‌లో', 'ఎందుకమ్మా నన్ను చూసి', 'దన్నాలే తల్లే ఇంకా ఎన్నాళ్ళే' ఇవి ఇప్పటి ట్రెండ్ కూడా సెట్ అయ్యే పాటలు. యూట్యూబ్‌లో ఉంది మూవీ. హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి ఇప్పుడు కూడా మీరు ఫ్రెష్‌గా స్టార్ట్ చేసి చూడొచ్చు. నంబర్ 6 'రాజారాణి'. 2013లో వచ్చిన ఈ ఫిల్మ్. అట్లీ గారి డైరెక్షన్‌లో ఫస్ట్ ఫిల్మ్. అందరి ఫేవరెట్ లవ్ స్టోరీ ఫిల్మ్స్ లిస్ట్‌లో మస్ట్‌గా ఉండే సినిమా ఇది. సినిమా కాస్టింగ్ కూడా కరెక్ట్‌గా ఉంటుంది. 'జై' గారు, 'నయనతార' గారు, 'ఆర్య' గారు, 'నజ్రియా' గారు. 2 ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్‌ని డీల్ చేశారు. దాని నుండి మూడో స్టోరీని డిరైవ్ చేస్తూ ఎండ్ చేశారు. 'కమ్ అండ్ ఫాల్ ఇన్ లవ్' అనే సెంటెన్స్‌కి పర్ఫెక్ట్ అర్థం ఈ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు రిలీజ్ అయినా బావుంటుంది. స్క్రీన్ ప్లే, కామెడీ, స్టోరీ, ఎమోషన్స్, కంక్లూజన్, మ్యూజిక్ బై 'జీవి ప్రకాష్ కుమార్' గారు అన్నీ అద్భుతంగా ఉంటాయి. సాంగ్స్ అయితే చల్లగా, 'ఏ బేబీ', 'ఒడే ఒడే', 'నీ వల్లే' ఇవి చాలా బావుంటాయి. యూట్యూబ్ అండ్ హాట్‌స్టార్‌లో కూడా ఉంది. అండ్ పెర్ఫార్మన్సెస్ కూడా మనం ఇన్వాల్వ్ అయ్యేంత బావుంటాయి.
అండ్ 'సంతానం' గారు, 'సహాయ్' గారు వీళ్ళిద్దరు కామెడీ కూడా బోనస్ అనే చెప్పాలి ఈ సినిమాలో. నంబర్ 7 'సీతారామం'. నాకు తెలిసి థియేటర్‌లో లాస్ట్ టైమ్ కూర్చున్న మొదలు సినిమా అయ్యే వరకు ఫుల్ ప్లెడ్జ్డ్‌గా ఎక్కడా బోర్ కొట్టకుండా సాటిస్ఫై చేసిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇదేనేమో. ప్రైమ్ వీడియో, ఎంఎక్స్ ప్లేయర్, హాట్‌స్టార్‌లో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత గుజరాత్‌లో కొన్ని రోజులు నేను ఉండడం వలన 'ఇంత అందం' సాంగ్‌లో షూట్ చేసిన లొకేషన్స్‌కి వెళ్ళి నేను కూడా అక్కడ రీల్స్ చేసుకున్నా. విశాల్ చంద్రశేఖర్ గారు మ్యూజిక్ ఇచ్చారు. ప్రతి సాంగ్ కూడా బావుంటుంది. 'ఇంత అందం', 'ఓ సీత', 'కానున్న కళ్యాణం' ఈ 3 పాటలు మేజర్ హైలైట్స్‌గా చెప్పుకోవాలి. ఎవరైనా తెలుగు సినిమాలో ఇప్పటి ట్రెండ్‌కి తగ్గ లవ్ స్టోరీ అడిగితే ఈ సినిమాని హ్యాపీగా సజెస్ట్ చేయొచ్చు. అండ్ మృణాల్ ఠాకూర్ గారి ఫస్ట్ తెలుగు ఫిల్మ్ ఇది. అండ్ 'దుల్కర్ సల్మాన్' గారు మలయాళం హీరో అయినప్పటికీ మలయాళం కంటే తెలుగులో ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చిన మూవీ ఇది. అండ్ ఈ సినిమా తర్వాతే ప్రభాస్ గారితో 'ఫౌజీకి' అవకాశం ఇచ్చారు. నంబర్ 8 'ఓయ్'. 'ఓయ్‌లో' ఓ అంటే 1 అని, వైఈ అంటే ఇయర్ అని అర్థం అంట. అంటే 1 ఇయర్. సినిమా మొత్తం హీరోయిన్‌ని హీరో చూసేది, తను చనిపోయేది మొత్తం 1 ఇయర్‌లోనే జరుగుతుందని ఈ నేమ్ పెట్టారని డైరెక్టర్ గారు కన్ఫర్మ్ చేశారు. సినిమా థియేటర్స్‌లో పెద్దగా ఆడలేదు. అప్పట్లో హీరోయిన్ చనిపోవడం ఏంటి, రికవర్ అవుతుందేమో అని లాస్ట్ వరకు వెయిట్ చేస్తే, క్లైమాక్స్ ఏమో హీరోయిన్ డెత్‌తో ఎండ్ అవ్వడం చాలామంది యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఆ ఫీడ్‌బ్యాక్ కారణంగా థియేటర్స్‌లో ఫ్లాప్ అయింది ఈ మూవీ. అప్పట్లో ఫ్లాప్ కానీ, ఇప్పుడు మాత్రం రీ రిలీజ్‌లో కుమ్మేస్తుంది. మెల్లగా డెప్త్‌ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారు జనాలు. అంటే ఇటువంటి కేస్ కూడా ఎగ్జిస్ట్ అవుతుందని లవ్ స్టోరీస్‌లో. సిద్ధార్థ్ గారు హీరోగా, బేబీ షామిలి గారు హీరోయిన్‌గా వచ్చింది ఈ సినిమా. యువన్ శంకర్ రాజా గారు ఇచ్చిన సాంగ్స్ అయితే వేరే లెవెల్‌లో ఉంటాయి. 'సెహరీ', 176 బీచ్ హౌస్‌లో, 'సరదాగా చందమామపై', 'అనుకోలేదేనాడు', 'నన్నొదిలి' అన్నీ కూడా ఫ్యూచర్‌లో మళ్ళీ మళ్ళీ వినేలా చేసే సాంగ్స్. మూవీ యూట్యూబ్‌లోనూ ఉంది. ప్రైమ్ వీడియోలో కూడా ఉంది. నంబర్ 9 'గజిని'. 2005లో వచ్చింది ఈ మూవీ. తెలుగు ఆడియన్స్‌లో సూర్య గారిపై పెద్ద ఫాలోయింగ్‌ని పర్మనెంట్‌గా వేసిన సినిమా ఇది. ఇప్పటికి సూర్య గారంటే 'సూర్య సన్ ఆఫ్ కృష్ణ' ముందు ఏదైనా ఫిల్మ్ ఉంది అంటే అది 'గజిని'. లవ్ స్టోరీకి యాక్షన్‌ని మిక్స్ చేసిన ఫిల్మ్ ఇది. పాపం చివరికి సంజయ్ రామస్వామి గారు ఎవరు అని తెలియకుండానే పోతుంది. అదే ఈ సినిమాలో పెద్ద ఫీల్. ప్రతీదీ 15 మినిట్స్‌కే మర్చిపోయే ప్రాబ్లమ్ ఉన్న హీరోగా సూర్య గారి నటన అద్భుతం అనే చెప్పాలి. తెలుగులో కూడా ఫిల్మ్ సూపర్ హిట్ అయింది. క్రిస్టోఫర్ నోలన్ గారు తీసిన 'మొమెంటో' సినిమా నుండి ఇన్‌స్పైర్ అయ్యి తీశారని టాక్. హారిస్ జయరాజ్ గారు మ్యూజిక్ ఇచ్చిన ఈ సినిమా సాంగ్స్ 'ఒకమారు', 'హృదయం ఎక్కడున్నది', 'రంగోల హోల హోల' ఈ సాంగ్స్ ఆల్ టైమ్ చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. మూవీ అయితే యూట్యూబ్‌లోను, జియో టీవీలోనూ ఉంది. నంబర్ 10 'ఆరెంజ్'. 2010లో వచ్చింది మూవీ. అంత పెద్ద 'మగధీర' తర్వాత 'రామ్ చరణ్' గారు 'ఆరెంజ్' చేయడం, రేంజ్ పెరిగాక మళ్ళీ ఈ సినిమా తీయడం సెట్ కాలేదని ఫీల్ అయ్యారు ఆడియన్స్. ఈ సినిమాకి స్పెషల్‌గా ఇంట్రడక్షన్ ఏమి అక్కర్లేదు. ఎవరైనా వేరే స్టేట్ వాళ్ళొచ్చి తెలుగులో మీ ఫేవరెట్ ఆల్బమ్ ఉన్న మూవీ ఏది అని అడిగితే వెంటనే ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ మినిట్ చెప్పే పేరు 'ఆరెంజ్'. సాంగ్స్‌కైతే 100/100 మార్క్స్ ఇస్తారు అందరూ. ఈ సాంగ్స్ వింటున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఈ సాంగ్స్ ఇచ్చిన 'హారిస్ జయరాజ్' గారు ఇప్పుడేమైపోయారో ఆయన మార్క్ కనిపించట్లేదు అని. సినిమా అయితే అప్పట్లో డిసప్పాయింటింగ్ రన్ అని చెప్పొచ్చు థియేటర్స్ దగ్గర. ఆ విషయం అందరికీ తెలిసిందే. అంత మెచ్యూర్డ్‌గా ఆ టైంలో ఎక్కువ మంది ఆలోచించలేకపోయారు. కొంచెం టూ అడ్వాన్స్‌డ్‌గా ఉండేసరికి ఇది కూడా మారిన కాలంతో పాటు జనాలు యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ మూవీలోని స్పెషాలిటీ మీకు అర్థం చేసుకోవచ్చు. సినిమాలో అన్ని రకాల లవ్ ప్రాబ్లమ్స్‌కి ఏదో ఒక సొల్యూషన్ చెప్పే ప్రయత్నం చేస్తారు. అట్‌లీస్ట్ డైలాగ్ ఫార్మ్‌లో అయినా. మూవీ యూట్యూబ్‌లో ఉంది. సో ఇది గైస్ వీడియో లెంత్ పెరిగిపోతుంది. మళ్ళీ ఇంకో వీడియోతో వస్తా. ఈ వీడియో రెస్పాన్స్‌ని బేస్ చేసుకొని. ఇంకా చాలా మూవీ సజెషన్స్ ఉన్నాయి. ఇక మీద ఇలాంటి మూవీ రికమెండేషన్స్ కంటిన్యూ చేస్తా. మీరు కూడా సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నా. మీకు కానీ మన వీడియో ఉపయోగపడుతున్నట్లయినా, మన ఛానల్ నుండి మీకు ఏమాత్రం యూజ్ ఉన్నా, కొంచెం కొత్తగా చూసేవారైనా సబ్స్క్రైబ్ కొట్టండి గైస్. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.